మంచు మనోజ్ను విష్ణు ఇంట్లో నుండి గెంటేశారు. ఇంట్లో ఈ సందర్భంగా స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. మోహన్ బాబు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. కింద జరుగుతున్న గొడవను ఆయన చూశారు. దుబాయ్ నుండి వచ్చిన విష్ణు నేరుగా జల్పల్లి నివాసానికి వెళ్లారు. అప్పటికే మంచు విష్ణు మనుషులు ఇంట్లోనే ఉన్నారు. తాను తెప్పించిన బౌన్సర్లతో అందరినీ బయటకు గెంటేయించారు విష్ణు. పోలీసులు కూడా విష్ణుకి సపోర్ట్గా నిలిచారు. మనోజ్ ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను బయటకు గెంటేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబే తనపై దాడి చేయించారని, ఆస్తుల కోసం తాము పోరాడటం లేదన్నారు. ఆత్మగౌరవం కోసం, తన భార్య బిడ్డల రక్షణ కోసం పోరాడుతున్నానని చెప్పారు. తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయారు. మరోవైపు మంచు విష్ణు మరింత రూట్గా వ్యవహరించడంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు దాదాపుగా కనుమరుగయ్యారంటున్నారు. మనోజ్ ఈ విషయాన్ని ఇంతటితో ఆపరని, తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారని అంటున్నారు. మంచు విష్ణు రాకతో తాత్కాలికంగా సమస్యను తొక్కేసినట్టుగా అనిపించినా ఆయన మరింత పెద్దది చేసుకున్నారన్న వాదన వినిపిస్తుంది. అందరి ఇళ్లలో ఉన్నట్లే సమస్యలుంటాయని పరిష్కరించుకుంటామని చెప్పారు. కానీ వారికి తమ్ముణ్ణి ఏకపక్షంగా గెంటేయడంతో పరిష్కరించుకోవటం కాకుండా మరింత పెంచుకున్నట్టుగా అయిందన్న వాదన కూడా వినిపిస్తోంది.